అధ్యాయము 12వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. ఈ విధంగా రాయబడుతూ ఉంది. మరి ఎవరి వలనను రక్షణ కలుగుదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను. కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున కూడా రక్షణ పొందలేము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకే పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, కృప కలిగి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మరి విశ్రాంతి దినమును, మరొక ప్రభు దినమును, మరొక పునరుద్ధాన దినమును మా కొరకే ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ యొక్క మందిర ఆవరణ చూడవలనేటువంటి ఆశతో తండ్రి మీ మందిరంలో ఉండి నాయన మిమ్మల్ని ప్రార్థించే సమయం దీవెనకరంగా మేలుకరంగా చేయండి ప్రభా. నిలబడినటువంటి మీ దాసుని నన్ను కూడా ప్రభు కొంత సమయం నీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటిపూరగా వాడుకుని ప్రభా, మీ ప్రజలకు కావలసినటువంటి సందేశములు, మాటలు మీరు అందించి మీ బిడ్డలను ప్రభా మీరు బలపరచండి, మీరు సంతృప్తిపరచండి ప్రభా. నా తండ్రి, నేనైతే నిష్ప్రయోజకునేటువంటి దాసుని మీద ఒప్పుకుంటూ నా తండ్రి నన్ను నేను తగ్గించుకుంటున్నాను తండ్రి, మిమ్మల్ని హెచ్చిస్తూ ప్రభా మీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు మేము గ్రహించలాగున మా మనోనేత్రలు వెలిగించి మహిమాఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, అలాగే దూరం నుండి దగ్గర నుండి ఎందరైతే మీ యొక్క స్వరమును, మీ యొక్క మాటలు వింటూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభా కాపాడి భద్రపరచండి. వారున్న స్థలముల్లోనే ప్రభా మీ మాటలు వినటానికి సహాయం చేయండి. రాగలిగితే ప్రభా మీ మందిరంలో మరి తండ్రి వారు కాలు పెట్టడానికి సహాయం చేయండి. సమస్తాన్ని కూడా మీ చేతికి అప్పగించుకుంటూ నాయన ముందున్నటువంటి సమయం మాకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వకరంగా చేయమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మనకి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క పునరుద్ధాన దినము నాడు, ఈ పండగ దినము నాడు మరి ప్రభు అంటున్నాడు, మరి ఎవరి వలన కూడా రక్షణ కలగదు కదా. రక్షణ ఎవరి వలన కలగదు? ఎవరి వలన కలగదు. అందుకని ఒక చాట అంటాడు కదా, రాజుల చేతనైనను మనుషుల చేతనైనను రక్షణ కలగదు అంటాడు కదా. రక్షణ ఎవరు ఇవ్వాలి? ఒక వ్యక్తిని రక్షించాలంటే, ఒక వ్యక్తిని బాగు చేయాలంటే, ఒక వ్యక్తిని పరిశుద్ధపరచాలంటే, ఆ యొక్క వ్యక్తి మరి మనసును మార్చాలంటే, వాని యొక్క స్వభావం మార్చాలంటే మనుషు వల్ల కాదు. మనుషులు ఎంతో చెప్తారు కానీ మనుషు వల్ల ఏమి కూడా కాదు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఈ యొక్క మధ్యాహ్న వేళలో మరి ఎవని వలనను రక్షణ కలగదు కదా. ఎవని వలన కూడా రక్షణ కలగదు. నీ తల్లిదండ్రుల మూలక నీకు రక్షణ కలగదు, నీ భార్య మూలకంగా, నీ భర్త మూలకంగా, నీ అన్నదమ్ముల మూలకంగా, నీ యొక్క మరి అక్క చెల్లెల మూలంగా ఎవరి మూలంగా కూడా రక్షణ కలగదు. ఈ రక్షణ అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే ఇస్తారు. ఈ రక్షణ చాలా విలువైనది, అమూల్యమైనది అన్నమాట. ఈ రక్షణ అందరికీ దొరకదు. ఈ రక్షణ అనేది అందరికీ దొరకదు. కాబట్టి మరి ఎవరి వలన కూడా రక్షణ కలగదని దేవుని వాక్యములో ఎంత స్పష్టంగా మరి భక్తుడు రాస్తూ వస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరొక మాట మీ జ్ఞాపకాన్ని తీసుకొస్తాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:5 చూస్తాము. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంది. మొదటి పత్రిక చదువుతాము. ఆ మాట 2వ పత్రికలో మరి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ ఉన్నది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తేసను నరుడు. ఎవరి వల్ల రక్షణ కలుగుతుందో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మూలకంగానే ఆయన మధ్యవర్తి. తండ్రికి మనకు మధ్యవర్తిగా ఆయన మూలకంగానే మనకు రక్షణ కలుగుతుంది. అందుకనే ఇదే అధ్యాయంలో 4వ వచనం చదివితే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చించుచున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలుసా? ఆయన నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, అవి తీసుకురండి, ఇది తీసుకురండి అనట్లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం కోరుకుంటున్నారు? మనుషులందరూ కూడా, లోకంలో ఉన్న మనుషులందరూ, మన గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షణ పొందాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషులందరూ కూడా రక్షణ పొంది ఏం తెలుసుకోవాలంటే మీరు సత్యమును గూర్చినటువంటి తెలుసుకోవాలి. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది అబద్ధము, ఏది మోసము కదా. వీటిని మనం తెలుసుకోవాలని దేవుడు మరి తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి
ఏమని ఆయన మాట్లాడుతున్నారంటే ఆయన ఆయన మనుషులందరూ కూడా ఏం చేయాలంట? రక్షణ పొందాలి, రక్షించబడాలి, సత్యమును తెలుసుకోవాలి, రక్షణ అనేటువంటి అనుభవంలోనికి రావాలి, సత్యం అనేటువంటి అనుభవంలోనికి రావాలి. అసత్యములకు మనుషులు ఈనాడు అసత్యాలకు వైపు తిరుగుతూ ఉన్నారు. సత్యము వైపు వారు చెవి వగ్గనటువంటి వారుగా ఉన్నారు కదా. ఏది సత్యము? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సత్యము. నీ వాక్యమే సత్యమై అంటాడు ఒకసారి కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వాక్యమే సత్యమైనటువంటి దేవుడు ఏం కోరుకుంటూ వచ్చారంటే మనుషులందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు కోరుకున్నాడు. రెండవది, మనుషులందరూ కూడా సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చించుచున్నాడు. ఆయన ఇచ్చించుకుంటూ ఉన్నాడు, ఆయన కోరుకుంటూ ఉన్నాడు కదా. మనం కూడా మన బిడ్డల్ని మంచిగా వారు చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు రావాలి, వారు మంచిగా బ్రతకాలి, వారికి మంచి వివాహాలు కావాలి కదా, వారికి మంచి సంతానం కలగాలి కదా, మనం కోరుకుంటూ ఉంటాం. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏం కోరుకుంటున్నారంటే మనుషులందరూ కూడా రక్షణ పొందాలి అని కోరుకుంటున్నాడు. రెండో విషయంలో సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన కోరుకుంటా ఉన్నాడు. సత్యమేది, అసత్యమేది. అందుకనే ఇదే తిమోతి రాసిన 2వ పత్రికలో చూస్తాం. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఒక మాటని మనం గమనిస్తాం. 2వ పత్రిక 2వ అధ్యాయంలో 24 వచనం చూస్తామండి. ఆ మాటను కూడా మనము చూస్తాం. అక్కడ చదవండి. 2వ అధ్యాయము 2వ పత్రిక 2:24 నుంచి 26 వరకు చదువుకుంటాం. చదవండి. సత్య విషయమైన, కాబట్టి రెండవ పత్రిక సత్య విషయమైన అనుభవము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము నెరవేర్చుటకై చెరపట్టిన మీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారికి ఏం చేస్తున్నాడంట? సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడలా సాధుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవాలి కదా. ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రభు మన యేసుక్రీస్తు వారు. చూసారా, ఆయనకున్నటువంటి ఆ మాటల్లో ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఈ మధ్యాహ్న వేళలో మనం ఏం కోరుకోవాలంట? అనుభవ జ్ఞానం. ఏ అనుభవము? సత్యము కూర్చున్నటువంటి అనుభవం కలిగినటువంటి వారిగా మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, సత్య విషయంలో అనుభవము జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి ఏం చేయాలంట? మారు మనసు దయచేయాలి. కాబట్టి ఎదురాడేటువంటి వారు ఉంటారు, తిరుగుబాటు చేసేటువంటి వారు, మాట విన్నలనేటువంటి వారు ఉంటారు కదా. వారి యొక్క ఏం చేయాలంట? వారు ఏం చేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు? మారు మనసు దయచేయము. మనసు మార్చుకోవాలి. మారు మనసు అంతే, మనసుని మార్చుకోవాలి. కులం మార్చుకోవసరం లేదు కదా, వస్త్రాలు మార్చుకోవసరం లేదు, భాష మార్చుకోవసరం లేదు. మార్చుకోవాల్సింది ఏదో తెలుసా? మన యొక్క హృదయాన్ని మార్చుకోవాలి, మనసు మార్చుకోవాలి. మనసునే దేవుడు కోరుకున్నాడు. కానీ నీ వస్త్రాలు మార్చుకుంటే నీ గుణం మారదు కదా, నీ బ్రతుకు మారదు. కాబట్టి ప్రభు ఏం కోరుకున్నాడంటే ఆయన నీ యొక్క మనస్సుని మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము నెరవేర్చుటకై చెరపట్టినటువంటి మీరు వాని ఉరిలో నుండి ఏం చేయబడ్డాం? మనం తప్పించుకొని మేలుకొనిదిరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారి సాత్వికముతో శిక్షిస్తా ఉన్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు అట్టి సాతాను చెర నుంచి, సాతాను ఉరిలో నుంచి దేవుడు మనల్ని తప్పించినాడు. అందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. అవును ప్రభా, నేను కూడా ఒకప్పుడు సత్యం తెలుసుకోలేదు ప్రభా, మారు మనసు లేదు, మారు మనసు అనుభవం లేదు, కానీ రక్షణ లేదు. అయితే ఇలాంటి ఆచార భక్తిలో, అలవాటు భక్తిలో
ఇలాంటి భక్తిలో నేను కొనసాగుతున్నప్పుడు ప్రభువా, సాతాను నన్ను మరి ఉరిలోకి లాక్కుని వెళ్ళాలని చూస్తున్నప్పుడు ఆడేం చేయబడుతున్నాడంట? సాతాను తన ఇష్టము నెరవేర్చేటకై. కాబట్టి సాతాను ఏం చేస్తుంది తెలుసా? నీతో నాతో తన ఇష్టాన్ని నెరవేర్చిద్ది అనమాట. నీతో నాతో కూడా జగడములు ఆడిస్తూ ఉంటుంది. జగడములు ఆడిస్తుంది. అక్కడ ఏముంటుంది? చెరపట్టి వీరు వారిని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదిరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని ఏం చేయాలంట? సాత్వికముతో శిక్షించుచు జగడమాడక. కాబట్టి పోట్లాడలేదు, తగువులు ఆడకుండా ప్రభు ఏమంటున్నాడు తెలుసా? సాత్వికముతో నిన్ను నన్ను కూడా శిక్షిస్తూ ఉన్నాడు. సాత్వికంతో శిక్షిస్తూ జగడమాడక అందరి ఎడలు కూడా సాత్వికతంతో వారికి ఏం చేస్తున్నాడంట? బోధింప సమర్థుడు. బోధిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క మాటలు మరి దేవుని దాసుల ద్వారా మనుషులకి బోధిస్తూ ఉన్నాడు. ఈ మాటలు విన్నప్పుడు వారు రక్షించబడతారు, వినకపోతే వారు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, మారు మనసు దయచేయమని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఒకప్పుడు నీకు నాకు కూడా మనసు మార్చుకోవాలా. మనం కూడా లోకానుసారములో మనసులో ఉన్నాము. అయితే మనసు నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా మరి ఆయన ఏం చేశాడంట? కీడును సహించువాడు గాను ఉండవలనని అంటున్నాడు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు మన ఎడల చూపించినటువంటి ప్రేమ ఎలాంటిది అని మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఏ విధంగా చేశాడంటే మనుషులందరూ కూడా రక్షణ పొందాలని, సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలిగిన వారే ఉండవాలని ఆయన ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు. మరి మన భాగంలోకి మనం వస్తామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మరి అక్కడ మాట చూస్తాం. 5వ వచనంలో దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ప్రభు యేసుక్రీస్తు వారు నీకు బదులుగా నాకు బదులుగా మధ్యవర్తికి వచ్చాడు. ఆయన ఆకాశమునకు భూమికి మధ్య వేలాడినటువంటి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. నిన్ను నన్ను రక్షించడం కొరకై ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. నిన్ను నన్ను కూడా మధ్యవర్తిగా ఆయన వచ్చి నీకు నాకు మరి తండ్రికి మనకున్నటువంటి విరోధ భావమును కొట్టివేసి ఆయన నిన్ను నన్ను కూడా సమాధానపరిచి ఆ సమాధాన బంధముతో దేవుడు మనల్ని ఏం చేశాడంట? రక్షించినటువంటి రక్షకుడుగా ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధిస్తాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. ఆయన ఎవరంటే ఆ యొక్క ఒక్కడే ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు. కాబట్టి ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకు మధ్యవర్తికి వచ్చినటువంటి వాడు ఉంటున్నాడు. ఇటు మధ్యవర్తిని మన ప్రభువుని మనం హృదయమారా కూడా ఆరాధించాలి. ఏదేదో ఆరాధన కాదు, కానీ మన ప్రభువుని నా జీవితంలో నాకు మధ్యవర్తికి వచ్చినావు ప్రభువా, నన్ను రక్షించడానికి, నాకు ప్రభువా విమోచించడానికి, నన్ను విడుదల చేయడానికి నాయన నా కొరకే నీవు ఈ లోకంలోనికి నాయన ఇటు మధ్యవర్తికి వచ్చినటువంటి మీ ప్రేమకై కృపకై కూడా వందనాలు స్తోత్రాలని మన ప్రభువుని మనం ఏం చేయాలంట? హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచబద్దులు వింటున్నాం. మధ్యవర్తి గురించి ఒక మాట చూస్తాం. మన రక్షకుడు ఎలాంటి వాడు అని మనం చూస్తే మన దేవుడు ఒకేటువంటి దేవుడు. కాబట్టి లోకంలో అనేకమైనటువంటి దేవుళ్ళు అంటారు, కానీ ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు ఈ మధ్యాహ్న వేళలో దేవుడు ఒక్కడే దేవుడు కదా, ఒకే దేవుడు. ఒక్కళ్ళు కూడా అనేకులు వారు పాటలు పాడుతూ ఉంటారు. ఆ పాటల్లో నాకు చెప్పడం ఇష్టం లేదు, కానీ ఎవరైనా కూడా ఒకటే దేవుడు అని వారు పాడతారు చివరికి. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారే దేవుడు ఒక్కడే అని దేవుని వాక్యం ఘంటాపదంగా చెప్తా ఉన్నదన్నమాట. 17వ వచనం చదువుతాము. ఈ అధ్యాయంలో 17వ వచనం 2వ అధ్యాయము లోని ఈ మాట కూడా చదువుతామండి. ఆ మాట కూడా వచనం 1 కొరింథీ పత్రిక చదవండి. 1 కొరింథీ పత్రిక 8:5. 1 కొరింథీ పత్రిక 8:5 వచనంలో ఉంటుంది ఆ మాట. 8:5 నుంచి కొన్ని మాటలు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం చూస్తాం. ఆ మాటలు కూడా చదివి మనం ముందుకు సాగుతామండి. కాబట్టి మన యొక్క ప్రభువు మధ్యవర్తిగా, మరి నీకు నాకు కూడా ఆయన మధ్యవర్తిగా వచ్చినటువంటి దేవుడు ఉంటున్నాడు. 8వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతాం. చదవండి. దేవతలు అనబడినటువంటి వారు, కాబట్టి ఇక్కడ చదువుతున్నాం వినండి ప్రియ సహోదరుడా సహోదరి.
6వ వచనం చదువుతున్నామండి. ప్రభు ఏమంటున్నాడు? దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమందైనను దేవతలు అనబడినవి ఉన్న ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి, ఆయన మూలముగా సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము. కాబట్టి ఎవరి నిమిత్తం మనం ఉన్నామంట? ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారం. చూసారా, మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఎవరి ద్వారా కలిగాము అని చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూసావా? దేవుడు ఒక్కడే అనేటువంటి మాటకు ఆయన అంటున్నాడు, ఆయన దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు ఈ లోకంలో కదా. ప్రభువులుగా కొలిసేవారు ఉన్నారు, దేవతలను కొలిసేవారు ఉన్నారు. అయితే ఆకాశమందైనను, చూసారా, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి, అక్కడ ఏమి రాయబడుతున్నవి? దేవతలు అనబడినవి యున్నను. మనకు మాత్రం ఎవరున్నారంట? మనకు ఒకే దేవుడు ఉన్నాడు. మనకు ఒకే దేవుడు ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ఎవరంట? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తండ్రి, ఆయన మూలమున సమస్తము కూడా కలిగినటువంటిది కూడా. కాబట్టి ఆయన మూలకంగానే ఆకాశం సృజించాడు, భూమిని సృజించాడు, సముద్రమును, అందులోని సమస్తాన్ని కూడా సృజించినటువంటి సృష్టికర్త చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఈ మధ్యాహ్న వేళలో, మరియు మనకు ప్రభు ఒక్కడే అన్నాడు. కాబట్టి మనకు ఎవరంట? మనకు ప్రభు ఒక్కడే. మనకు అనేక మంది దేవతలు, దేవుళ్ళు లేరు. మనం ఒకే ఒక్క ప్రభువుని మనం ఆరాధించవలసిన వారం అంటున్నాం. అందుకని ఆయన గురించి ఏం చెప్తున్నారంటే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు కదా. నిన్ను నన్ను కూడా రక్షించడానికి వచ్చినటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పేరే యేసుక్రీస్తు. కాబట్టి ఇటు యేసుక్రీస్తు, ఆయన ద్వారా ఏం జరిగిందయ్యా అంటే, ఆయన ద్వారా సమస్తమును కలిగాను కదా. ఈ లోకంలో సమస్తము కూడా ఆయన ద్వారానే కలిగింది. ఆయనే సమస్తాన్ని కూడా సృష్టించాడు. ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో ఉన్నటువంటి సమస్త మరి జీవరాశుల్ని సృజించాడు, మనుషుల్ని సృజించాడు కదా. కాబట్టి ఆయన గురించి రాయబడినటువంటి మాటలు, చివరి మాటలు చదివితే, మనము ఆయన ద్వారా కలిగాం. కాబట్టి మనం ఎవరి ద్వారా కలిగాము మనము అని ఒకవేళ ప్రశ్నించుకుంటే, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం కలిగినటువంటి వారుగా ఉన్నాం. అందును బట్టి మన ప్రభుని ఈ మధ్యాహ్న వేళలో హృదయమారా కూడా ఆరాధిస్తాం. ఆ ప్రభు నీకు బదులుగా నాకు బదులుగా ఆయన మధ్యవర్తిగా ఈ లోకంలో మనకు వచ్చినటువంటి దేవుడు ఉంటున్నాడు. నిన్ను నన్ను రక్షించుట కొరకై, ఆయన విమోచించుట కొరకై మధ్యవర్తిగా వచ్చినటువంటి ప్రభు అయిన శ్రీక్రీస్తు వారికి ఉంటున్నారు. అందును బట్టి ఇటు ప్రభువుని మనం హృదయమారా కూడా ఈ మధ్యాహ్న వేళలో మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచబద్ధులమై ఉంటున్నాం. అలాగే యోహాను సువార్తలు చదువుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుకుంటామండి. 14వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ ఉన్నది. యేసు ఏమంటున్నాడు? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? యేసు నేనే మార్గమును, కాబట్టి సత్యమును అంటున్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. కాబట్టి మన ప్రభు ఎలాంటి వారిగా ఉన్నాడంటే, ఆయనే మార్గం. పరలోకం చేరాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మార్గం. ఆయన ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యానికి చేరలేడు. ఆయన ద్వారానే తప్ప ఎవరు కూడా మరి ఆ యొక్క మోక్షానికి చేరాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకని ఈ మాటలు 6వ వచనంలో చూస్తే యేసు చెప్పాను అంటాడు. అక్కడ యేసు ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనే స్వయముగా మాట్లాడుతున్నటువంటి మాట ఏం చెప్తున్నాడు? నేనే మార్గం, ఆన్ ద వే, నేనే, ఐ ఆమ్ ద వే అంటాడు కదా. నేనే మార్గమును, సత్యమును, జీవమునై అంటాడు. కాబట్టి నేనే సత్యము, నేనే మార్గము, నేనే
జీవము మన ప్రభు. కాబట్టి ఇటు మార్గములోనికి నిన్ను నన్ను కూడా నడిపించాలని దేవుడు ఇష్టపడినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్నం వేళలో మనం ఆరాధించాలి. మనం రక్షించడానికి వచ్చినటువంటి లోక రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి రక్షకుడు ఒకడే మనకి కదా, మనం రక్షించినటువంటి దేవుడు ఒకే దేవుడు. కాబట్టి మన ఎవరెవరో రక్షించలే. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షించమట్టే ఈనాడు నీవు నేను కూడా ఆయన మందిరంలో చేరి ఆయన ఆరాధించగలుగుతున్నాం, ఆయన్ని స్తుతించగలుగుతున్నాం. నాయన తండ్రి అబ్బా అని మన ప్రభువుని హృదయమార కూడా ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం. కాబట్టి ఇట్టి ప్రభుని మన హృదయమార కూడా ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యము మన దేవుడు ఎలాంటి వాడంట? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాడు. ఎవరు కూడా తండ్రి వద్దకు చేరాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మార్గం. ఆ మార్గములో వెళితేనే ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు చేరుకుంటావు. కానీ ఏవేవో మార్గాల్లో కూడా నీవు వెళ్తే నీవు తప్పిపోతావు లోకంలో. మరి ఏ విధంగా అయితే ఆ యొక్క సమరయుడు చూస్తాం, సమరయుడు కథ మనకి అందరికీ తెలుసు కదా. కాబట్టి నీవు నేను కూడా ఎలా ఉంటారంటే లోకంలో అందరూ కూడా పట్టించుకోరు. కాబట్టి మన సమరయుడు మరి మంచి సమరయుడు, నిన్ను నన్ను కూడా రక్షించడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. అందుని బట్టి ఆ ప్రభుని, ఆ మధ్యవర్తిని మనము ఈ మధ్యాహ్న వేళలో హృదయమారా కూడా ఆరాధించదు. అలాగే యోహాను సువార్తలోనే మరి ఒక మాట చదువుతామండి. 18వ అధ్యాయం చదవండి. 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయంలో మరి ఈ మాట చూస్తాం. 8, 9 వచనాలు చదువుకుంటాం. 10వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదువుకుంటాం. అందరికీ కూడా మనకు తెలిసినటువంటి మాటలే అవి. 18, 19 చదవండి, క్షమించండి. 18, 19 అక్కడ ఏమన్నది? ఎవడను నా ప్రాణమును యోహాను సువార్తలోనే చదవండి. 10వ అధ్యాయంలో 18, 19 వచనాలు. అక్కడ ఏం రాయబడుతున్నది? ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను నేను పొంది తిని అంటున్నాను. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు. ఎవరు మన కోసం ప్రాణం పెట్టలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను రక్షించడం కొరకై ఆయన తన ప్రాణమును ధారపోసిన అంటాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణమునంతా ఏం చేశాడంట? ధారపోసాడు. తన రక్తమంతా కూడా మన కొరకే ధారపోసినటువంటి దేవుడు. ఎవరో ధారపోస్తారు? ఈనాడు కన్నబిడ్డల కొరకు మరి తల్లిదండ్రుల కొరకు ఎవరు కూడా వారి యొక్క రక్తాన్ని ధారపోయటల్లా. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు బదులుగా నాకు బదులుగా ఆయన ఎవడు కూడా నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన నేనేం చేయబడ్డాను? ఈ యొక్క ఆజ్ఞను నేను పొందానని దేవుని మాటలు తెలియబడతా ఉన్నాయి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు నాకు కూడా ఆయన తన యొక్క రక్తమును నీ కొరకే నా కొరకే ఆయన ధారబోసినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన కార్చినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని ఈ మధ్యాహ్నం వేళలో హృదయమారా కూడా ఆరాధిస్తాము. అలాగే ఇదే మాటని ఈ 10వ అధ్యాయంలోని 8, 9 వచనాలు కూడా చదివితే అక్కడ ఏం రాయబడుతున్నదంటే, గొర్రెలు పోగు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ ఎవరంట? దొంగలను దోచుకుని వారినై ఉన్నారు, గొర్రెలు వారి శబ్దము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచ్చు అంటాడు. కాబట్టి దేవుని ద్వారా రక్షించబడితే మనం మందిరం లోపలికి వెళ్తాం, బయటికి వెళ్తాం కదా. మనకు స్వేచ్ఛ ఉంటుంది, మరి స్వతంత్రం ఉంటుంది. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత చక్కగా మాటలు బోధిస్తూ మాట్లాడుతున్నారంటే, గొర్రెలు పోవు ద్వారము నేనే అంటున్నాడు. గొర్రెలు పోవు ద్వారము నేనే. అయితే నాకు ముందు వచ్చిన వారందరూ కూడా ఎలాంటి వారంటే తెలుసా? దొంగలై ఉన్నారు, వారు దోచుకుని వారై ఉన్నారు. గొర్రెలు వారి శబ్దాన్ని వినలేదంట, వారి మాటలు
వినలేదు. ఎందుకంటే వారి స్వభావాన్ని బట్టి ఆ గొర్రెలు వారి మాట వినలేదు. అయితే 10వ వచనంలో మరి చక్కగా అంటాడు, నేనే ద్వారమును అంటాడు. కాబట్టి నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను కూడా లోపల ప్రవేశించిన యెడల వాడు ఏం చేయబడతాడంట, రక్షింపబడిన వాడై. ఆయన ద్వారా లోపల ఎవరైతే ప్రవేశిస్తారో మందిరం లోపల వారు ఏం చేయబడతారంట, రక్షించబడతారు. ఒకప్పుడు నీవు నేను రక్షించబడలేదు. లోకములో పాపములో మరి మన ఇష్టానుసారంగా మనం తిరుగుతూ ఉన్నాం, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. అయితే మనల్ని ఎవరూ రక్షించలేదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నిన్ను నన్ను కూడా కనుగొన్నటువంటి దేవుడు. ఆయన నిన్ను నన్ను కూడా ఆయన రక్షించడం కొరకే ఈ లోకంలోకి వచ్చినటువంటి లోకరక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మరి మన ఆయన గణపరచి ఆయన అంటున్నాడు, ఎవడైనాను లోపల ప్రవేశించిన వాడు ఏం చేయబడతాడు, రక్షింపబడిన వాడై. దేవుని మందిరంలోకి వస్తే సార్ వాడు రక్షించబడతాడు. ఎంత కఠినాత్ముడైనా కూడా దేవుని మందిరంలో అడుగుపెట్టినాడంటే వాని హృదయము కరిగిపోతుంది అనమాట. ఎక్కడ కూడా మనుషులకు హృదయం కరగదు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడే వారి హృదయం కరిగేదిగా ఉంటుంది. కనుకనే వారు అప్పుడు ఏం చేయబడతారంట, వారు రక్షించబడుదురని రాయబడుతూ ఉన్నదండి. ఆ మాటలు చూస్తే రక్షించబడ్డే వాడు అంతటితో ఊరుకుంటారంట, లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయచ్చు ఉంటారు. దేవుని యొక్క మేత అనగా దేవుని వాక్యం వింటూ ఉంటారు. దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి మర్మాలు, దేవుని యొక్క మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలు వింటూ వారు బయటకు వెళుతూ లోపలికి వస్తూ దేవునిలో కొనసాగేటువంటి వారు ఉంటారు. కాబట్టి నీవు నేను కూడా ఒకప్పుడు లోకములో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించిన కారణాన ఈనాడు నీవు నేను కూడా దేవుని మందిరంలో ప్రవేశించి ప్రభువును ఆరాధించేటువంటి ధన్యతను, కృపను దేవుడు మనకు అనుగ్రహించినాడు. అలాగే లోకస్వార్తలో మనందరికీ తెలిసినటువంటి మాట చూస్తాం కదా. మన ప్రభువు ఎందుకు వచ్చారంటే 2వ అధ్యాయంలో చక్కగా రాయబడి ఉంటుంది. ఆ మాట కూడా చదువుతాము. మరి కొన్ని దినాలు ఉంటే మనము మరలా ఈ మాటలు చదువుతారనమాట. 2వ అధ్యాయము 11వ వచనం, లోకస్వార్త 2:11లో మరి ఈ మాటలు మనకు చక్కగా కనిపిస్తూ ఉంటాయి. 2వ అధ్యాయము 11వ వచనంలో ఏందో తెలుసా? కాబట్టి ఏం రాయబడుతుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి ఈయన ఎవరంట, ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. కాబట్టి ఈయన ఎక్కడ పుట్టాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను రక్షించిన కొరకై ఆయన దావీదు పట్టణమందు ఆయన పుట్టి ఉన్నాడు, నేడు పుట్టి ఉన్నాడు. ఆయన గురించి ఆయన నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరంట, ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి, అభిషిక్తుడు అని అర్థం కదా. యేసు అనేటువంటి మాటకు రక్షకుడు. కాబట్టి ఈ యొక్క అభిషిక్తుడు, ఈ రక్షకుడు నిన్ను నన్ను రక్షించిన కొరకే 2024 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూలోకంలోనికి వచ్చి నశించేటువంటి వారిని అందరూ కూడా రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చినటువంటి కారణాన్ని బట్టి మన ప్రభువుని మన హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనము గణపరుస్తాం. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో, 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివాం కదా. అపోస్తలుల కార్యం 4:12 ఏం చదివాము, మరి ఎవని వలన కూడా రక్షణ కలగదు. ఎవరి వల్ల మనకు రక్షణ కలగదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మూలకంగానే మనకు రక్షణ కలుగుతుంది. ఆయనలోనే మనకి మరి పరలోకానికి చేరేటువంటి మరి మార్గము ఆయన ద్వారానే మనకు ఉంటుందని మనం తెలుసుకున్నాము. అయితే లోకస్వార్త 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ మాటలు ఏమంటున్నాడు తెలుసా, మరి మనకి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అయిన క్రీస్తుగా ఆయన రక్షకుడుగా మన రక్షించిన కొరకే వచ్చినటువంటి గొప్ప దేవుణ్ణి ఈ మధ్యాహ్న వేళలో మన హృదయమారా కూడా ఆరాధించి ఇటు మధ్యవర్తిని మన ప్రభువుని మన గణపరిచా బద్దులమై ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా తిమోతి రాసిన 2వ పత్రికలో కూడా చదువుతాము. 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు రాశారండి. ఈ పత్రికలో 2వ అధ్యాయములో మాట కూడా చూస్తాం. 2వ అధ్యాయము 5వ వచనం, 2 తిమోతి పత్రిక 2:5లో ఏం రాయబడుతూ ఉన్నది, మరియు 2 తిమోతి 2:5లో మరియు జట్టి అయిన వాడు
పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం ఏం చేయబడదంట, దొరకదు. కాబట్టి నియమం ప్రకారం మనం పోరాడినప్పుడు ఆ పరలోక రాజ్యంలో కిరీటాన్ని మనం పొందుకుంటాం. అంతేగాని మనం నియమం ప్రకారం పోరాడకుండా ఈ లోకంలో లోకాశలకు, లోక మర్యాదలకు, వారి మోమాటాలకు పోతూ మన లోకాన్నే స్నేహిస్తే, దేవుణ్ణి మనం దూరంగా పెడితే ఆ కిరీటమును మనము పోగొట్టుకుంటాం. ఆ యొక్క రక్షణ కిరీటము, మహిమా కిరీటము కదా, ఆ యొక్క కిరీటము మనకి దొరకదు. కాబట్టి ఈ చదవబడినటువంటి మాటలు అంటున్నాడు, పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే ఆ కిరీటము మనకి దొరకదు. కాబట్టి మనం ఏదైనా చిన్న లోభిస్తే, ఈ చిన్న వాటి కోసము మనం లోభిస్తే మనం జీవ కిరీటాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి దేవుని కొరకు మనము ఎంత కష్టపడైనా మనం నిష్ఠగా మనం జీవించాలి, కానీ లోబడకూడదు. దేవునికి కూడా కాకుండా అట్టి విధంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే పరప్రభు మనకి ఏ విధంగా వచ్చారంటే, మరి ఆయన చివరిగా మనకు ఒక మాట చదువుకుని కొలసీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, కొలసీ 2:9 కూడా చదువుకుందాం. రెండవ అధ్యాయము 9వ వచనం చదవండి. కాబట్టి మన ప్రభువుని గురించి కొలసీ 2:9లో రాయబడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత కాబట్టి శరీరాకారముగా క్రీస్తునందు నివసించుచున్నది. కాబట్టి ప్రభువులో ఏమి ఉన్నదంటే, ఆయనలో అపోస్తలుడైన పౌలు రాస్తూ 2వ అధ్యాయము ఈ 9వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాటలు సర్వ సంపూర్ణత నిలిచి ఉన్నది అంటున్నాడు. కాబట్టి నీ నా జీవితంలో ఇటు ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు మనకు ఏం చేయబడుతుందంట, ఆయన నీకు నాకు కూడా, నీ కొరకే నా కొరకే ఆయన శరీరాకారంతో ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన సశరీరుడిగా నిన్ను నన్ను రక్షించుటకు వచ్చినటువంటి లోకరక్షకుడుగా ఉంటూ ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం హృదయమారా ఆరాధిస్తాం. కాబట్టి ఆయన ఏలయనగా అంటున్నాడు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. కాబట్టి సర్వ పరిపూర్ణత ఆయనలో గుప్తమైనటువంటి దేవుడు, సర్వ పరిపూర్ణత కలిగినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుని బట్టి మన ప్రభువుని హృదయమారా కూడా మనం ఆరాధించి 1వ అధ్యాయం 19-20 వచనాలు కూడా చదువుదాం. ఇదే కొలసీ పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనం 20వ వచనంలో ఏం రాయబడుతుందంటే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత ఏం చేశాడు, మనల్ని సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వలనయు తండ్రి అభిష్టమాయి. కాబట్టి ఇది చూసారా, ఆయన నీ నా జీవితంలో ఆయన ఎంత గొప్ప కార్యం చేస్తూ వచ్చారంటే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవాలి. కాబట్టి ఆయనలో ఏమున్నదంట, సర్వ సంపూర్ణత ఉన్నది. కాబట్టి నీ నా జీవితంలో కూడా అట్టి సంపూర్ణత కలిగినటువంటి జీవితం మనం జీవించాలి, కానీ మనం ఈ సంపూర్ణతను మనం పోగొట్టుకోకూడదు. లోకంలో మాలిన్యమును అంటించుకోకూడదు కదా, మాలిన్యమును అంటించుకోకూడదు. అందుకని ఆయన యందు ఏమున్నదంట, సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తం చేత మనం ఏం చేశాడంట, సంధి చేశాడు. సిలువ రక్తంతో ఆయన సంధి చేశాడు అన్నమాట. మనకి ఆ మధ్యవర్తికి వచ్చినటువంటి ప్రభు తన యొక్క సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును ఏం చేయబడ్డాయంట, అవి భూలోకమందున్నవి కానీ పరలోకమందున్నవి వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో ఏం చేయబడ్డాడంట, సమాధాన పరచవలనని తండ్రి కోరిక. కాబట్టి ఇటు కోరికను నీవు నేను కూడా మరి కలిగి ఉంటే, ప్రభు మన ఎడల అంత కోరిక కలిగి ఉన్నాడు. అట్టి కోరికను మనం నెరవేర్చాలంటే మనలో కూడా సర్వ సంపూర్ణతని మనం నింపుకోవాలి. మనలో ఎలాంటి లోటుపాట్లు ఉంచుకోకూడదు. ఏవైనా లోటుపాట్లు ఉంటే మనం వాటిని విడిచిపెట్టాలి. కాబట్టి అవి మనం ఉంచుకుంటే మనం మరి దారి తొరిగేటువంటి ప్రమాదం ఉన్నది. కనుక అట్టి సర్వ సంపూర్ణత కలిగినటువంటి ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో, ఆ యొక్క శిలువ రక్తము చేత సంధి చేసినటువంటి ప్రభువుని, సమస్తమును సృష్టించినటువంటి ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో హృదయమారా కూడా మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచుదాం.